श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि నమోస్తుతే। ఆత్మస్వరూపులైనటువంటి సకల సద్భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం సమర్పిస్తూ కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారి అనేక దివ్య లీలలను మనం చర్చించుకుంటూ ఉన్నాం. మహాస్వాముల వారు తన జీవిత కాలంలో అనేకమైనటువంటి మహిమలు చేసిన సంగతి అందరికీ తెలుసు. స్థూల శరీరంతో వారు మన ముందు కనపడకపోయినా సాక్షాత్తుగా సర్వవేళలా సర్వావస్థల యందు కూడా భక్తులను కంటిరెప్పలా కాపాడుతూ ధర్మాన్ని పోషిస్తూ ఉన్నారు. అటువంటి ఒక సంఘటనను మీతో నేను పంచుకోవడానికి ఇష్టపడతానన్నమాట. పూనా నగరంలో కృష్ణమూర్తి శాస్త్రి అనేటువంటి ఒక వేద పండితుడు ఉండేటువంటి వారు. ఆయన సంతానం లేదు. తన భార్యతో కలిసి వేద ధర్మం ప్రకారం చాలా చక్కటి జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఆయన ఎవరిని కూడా ఏది అర్థించేటువంటి వాడు కాదు. సరళమైన జీవితం చేస్తూ కాంచి పీఠాధిపతులు తనకు ఏదైతే అనుగ్రహించారో ఆ మార్గంలో ఆయన నడిచేటువంటి వారు. ఈ విధంగా ఉన్నటువంటి ఆయన ఒకసారి కాంచీ నగరానికి రావాలి అని అనుకుంటాడు. ఆయన కాంచీ నగరానికి వచ్చి అక్కడ స్థిరపడ్డారు దంపతులు. మహాస్వాముల వారు అప్పటికే సిద్ధి పొంది ఉన్నారన్నమాట. మహాస్వాముల వారు వారికి ప్రతి సంవత్సరము స్కంద షష్ఠికి 6 దినములు వేదపారాయణ చేయాలి అని ఆయన నిర్దేశించి ఉండేవారు. పూనా నగరంలో ఉన్నప్పుడు వారి ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక ఉద్యోగి దాన్ని తగినటువంటి వస్తువులను పూజా ద్రవ్యములన్నింటినీ కూడా వనకూర్చేటువంటి వాడు. మనం ముందుగా చెప్పుకున్నట్టు ఎవరిని యాచించి ఎరగనటువంటి కృష్ణమూర్తి శాస్త్రి గారు కాంచీనగరంలో ఎవరిని అడగాలి అని ఎంతో విచారంగా ఉన్నాడు. ఎవరిని అడిగేటువంటి స్వభావం కాదు ఆయనది. స్కంద షష్ఠి వస్తూ ఉంది. అప్పుడు పూనాలో ఉన్నటువంటి ఆ భక్తుడికి ఒక ఉత్తరం రాసి స్కంద షష్ఠికి వేదపారాయణ చేయాలి, ఏదైనా పూజా వస్తువులను వనకూర్చుకోవాలి, సహాయం చేయమని ఒక పత్రం రాశాడు. అయితే అక్కడి నుండి అతనికి బదులు రాలేదు. చాలా విచారమగ్నుడైనటువంటి కృష్ణశాస్త్రి గారు తనకు వేదపారాయణ చేయడానికి ఇబ్బందిని గుర్తించి కాంచీ మఠానికి వెళ్ళి బృందావనం ముందు తన యొక్క బాధను వినిపించాడు. స్వామి, మీరున్నన్నాళ్ళు మీ ఆశీర్వాదంతో నేను స్కంద షష్ఠి 6 రోజులు వేదపారాయణ చేసేటువంటి వాడిని. అయితే ఈనాడు ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను చేయలేకపోతున్నాను. మీరు ఉంటే నాకేదో సహాయం చేసేటువంటి వారు అని తన బాధను చెప్పుకున్నాడనమాట. ఇంకా వేదపారాయణ జరగదు అని నిరుత్సాహంతో ఇంటికి వచ్చి రాత్రి విశ్రమించాడు. ఆశ్చర్యం ఏమిటంటే మహాస్వాముల వారు కారికల్ ఆడిటర్ సూరి అనేటువంటి ఆయనకు మహాస్వాముల వారు స్వప్నంలో కనపడి, నీవు తక్షణమే 1,387 రూపాయలను పూనా కృష్ణమూర్తి శాస్త్రికి మనీ ఆర్డర్ చెయ్యి అనేటువంటి ఒక స్వప్నం పడింది. ఆయనకు ఆశ్చర్యమైంది. మహాస్వాముల వారు స్వప్నంలో వచ్చి తనకు ఈ విధంగా చెప్పడం ఏంటి?
కృష్ణమూర్తి శాస్త్రి ఎవరో తనకు తెలియదే. సామాన్యంగా ప్రత్యక్షంగా స్వాముల వారు చెప్పిన దానికంటే స్వప్నంలో కూడా స్వాముల వారు అనేక సందేశాలు ఇస్తారు. ఎవరై ఉండవచ్చునప్ప, నాకెందుకు స్వప్నం వచ్చింది అని ఆశ్చర్యపడి చెన్నైలో ఉన్నటువంటి తన స్నేహితుడు శివరామ్ అనేటువంటి ఆయనకు మర్నాడు ఫోన్ చేసి అడిగాడు, ఏంటి స్వప్నం ఇలా వచ్చింది, ఎవరైనా నాకేం పాలుపోవటం లేదంటే శివరామ్ గారు చెప్పారు, బ్రదర్, నాకు పూనా కృష్ణమూర్తి శాస్త్రి గారు తెలుసు, ఆయన ప్రస్తుతం కాంచీలోనే ఉన్నారు. నేను ఆయన అడ్రస్ చెప్తాను, మీరు మనీ ఆర్డర్ చేయండి. ఆయన చాలా మంచి వ్యక్తి, ఆయన మహాస్వాముల వారికి కావలసిన భక్తుడు అని చెప్పారు. చాలా సంతోషించి తక్షణమే ఆ యొక్క ఆడిటర్ సూరి గారు శ్రీ కృష్ణమూర్తి శాస్త్రి గారికి మనీ ఆర్డర్ చేశారు. తర్వాత ఆశ్చర్యం ఏంటంటే, స్వాముల వారు చెప్పిన ప్రకారం నేను పంపించాను, అయితే అంతే అమౌంట్ 1387 ఎందుకు చెప్పారా అని ఆశ్చర్యంతో ఆలోచన చేస్తున్నారు అన్నమాట. ఆయన సహజంగా ఆడిటర్ కాబట్టి లెక్క వేశారు. ఏమిటి, మొట్టమొదటిసారి నేను మహాస్వామి వారిని ఎప్పుడు చూశాను అని జ్ఞాపకం చేసుకోగా, ఒకసారి ఆయన వారి తండ్రితో కలిసి, వారి తండ్రి వెంకటరామయ్య గారు, ఆయనతో కలిసి మహాస్వాముల వారిని కాంచీలో దర్శనం చేసుకున్నారు. అప్పుడు ఈ అబ్బాయి ఆడిటర్ చదవడానికి ప్రయత్నాల్లో ఉన్నాడనమాట. అప్పుడు స్వాముల వారు అడిగారు, నీ పేరేంటి అని. తన పేరు చెప్పారు. అప్పుడు చెప్పగానే, మీ తండ్రి పేరు అని అడిగారు. వెంకటరామయ్య గారు అని చెప్పారు. ఓహో, వెంకటరామయ్య గారు కొడుకా, సరే, మీ తాతగారు ఆడిటర్, మీ నాన్నగారు ఆడిటర్, నీవు కూడా ఆడిటర్ పనిచేస్తావా అని అడిగారు. అవును. అయితే నీవు ఆడిటర్ అయిన తర్వాత మొదటి జీతంలో నాకు 1000 రూపాయలు ఇస్తావా అని అడిగారు. తప్పకుండా ఇస్తాను స్వామి, నేను ఎప్పుడైతే చదువు ముగించిన తర్వాత నా యొక్క జీవితంలో స్థిరపడిన తర్వాత తప్పకుండా నేను పంపిస్తానన్నారు. అన్న తర్వాత ఏమైంది, అప్పటి జరిగి 40 ఏళ్ళు అయిపోయిందనమాట. ఇప్పుడు స్వాముల వారు ఆయన చెప్పినట్లుగానే లెక్క వేశారు. 1000 రూపాయలు ఇస్తానన్నారు కదా, ఇప్పటికి సామాన్య వడ్డీ రేటు లెక్క వేస్తే కూడా 387 రూపాయలు అవుతుంది అని అప్పుడు ఆశ్చర్యపోయి తక్షణమే ఆనందపడ్డాడు. తర్వాత లెక్క వేసుకుంటే ఎంత సరిగ్గా సరిపోయింది అని. ఇక్కడ ఎప్పుడైతే ఆయనకు మనీ ఆర్డర్ వచ్చిందో కృష్ణమూర్తి శాస్త్రి గారు ఆశ్చర్యపోయారు. ఎవరు పంపించారా, నాకెవరు తెలియదైనా అని. ఆ తర్వాత ఆయనకు టెలిఫోన్ చేసి కనుక్కుంటే, నేను ఈ విధంగా కారికల్ ఆడిటర్ సూరిని, నేను 40 ఏళ్ళ కిందట స్వాముల వారిని కలిసినప్పుడు 1000 రూపాయలు అడిగారు, నేను ఇవ్వలేకపోయాను, ఇప్పుడు వడ్డీతో పాటు మీకు 1387 మీకు పంపిమన్నారు అనగానే చాలా ఆనందపడ్డారు అందరూ కూడా. స్వాముల వారు బృందావనం దగ్గరికి వచ్చి, స్వామి, మీ స్థూల శరీరంగా లేకపోయినా వేద ధర్మాన్ని కాపాడడం కోసం ఇప్పటికీ భక్తుల ద్వారా ఈ కార్యక్రమాలు నెరవేరుస్తున్నాను స్వామి, నేనెంతో పుణ్యాన్ని చేసుకున్నాను అని సంతోషించి 6 రోజులు యథాప్రకారం వేద పారాయణం చేసి స్వాముల వారి కృపాశీర్వాదాలు పొందాడు. అవును భక్తులారా, గురువు అనేటువంటి వాడు స్థూల శరీరంగా మనకు ఎదురుగా లేకపోయినా ఆయన అప్రత్యక్షంగా కూడా మనకు అనేకమైనటువంటి కార్యక్రమాలు మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. మరి యొక్క సంఘటన, ఒకసారి కాంచీకి దంపతులు వచ్చారు ఒకసారి కారులో. రాగానే స్వాముల వారు వారికి దర్శనమిచ్చి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అన్నారు. మేము చెన్నైకి వెళ్ళాలి అంటున్నట్టే, అయితే ఒక పని చేయండి, ఇక్కడ దగ్గరలో నెమిలి అనే ఒక ఊరుంది, అక్కడికి వెళ్ళి అక్కడ అంబాళ్ దేవి ఉంది, ఆమెను దర్శించుకొని వెళ్ళండి అన్నారు. స్వాముల వారు చెప్పారు కదా అని వాళ్ళు ఎంతో సంతోషించి ఆ నెమిలి అనే గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అంబాళ్ దేవిని దర్శించుకున్నారు. చిన్న దేవాలయం అది. దాని గురించి చెప్పాలి అంటే, అక్కడ ఏం జరిగింది, ఆ వెనకటి రోజే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి, అంటే పురోహితుడు, ఆ చిన్న దేవాలయం నిర్మించడానికి కోసం ఎంతో కష్టపడ్డాడు. 40 ఏళ్ల కిందట మహాస్వాముల వారు ఒకసారి ఆ నెమిలి గ్రామానికి వెళ్ళారట. ఆ అంబాళ్ దేవి ఒక నదిలో ఆ యొక్క పురోహితుడు దొరికింది. దాన్ని చిన్న విగ్రహం, అది
దాన్ని అయితే మహాస్వాములు వచ్చి వెళ్ళారని ఎందరో భక్తులు రావడానికి మొదలుపెట్టారు. అందరి అనుకూలం కోసం ఆయన ఒక చిన్న దేవాలయం కట్టాడు. అయితే ఆ దేవాలయం కట్టే సమయంలో అతనికి కొద్దిగా అప్పులు బాధ ఏర్పడింది. ఆయన రైల్వేలో ఉద్యోగం చేసేవాడు. అయితే ఒక 1000 రూపాయలు మాత్రం అలా బాకీ ఉండిపోయింది. ఒక సిమెంట్ సప్లై చేసినటువంటి ఒక ఆయన 1000 రూపాయలు అతనికి బాకీ పడ్డాడు. ఎలా ఇవ్వాలి? మర్నాడు వచ్చి మీరు నాకు డబ్బులు ఎప్పుడు ఇస్తారు అని పీడించాడు. ఒక్కసారిగా ఎందుకు ఆయన బాధ అయ్యి ఈరోజు సాయంకాలం 4 గంటలకు ఇస్తాను అని చెప్పాడట. అదే సమయానికి వీళ్ళు భక్తులు అక్కడికి రావడం, ఆ అమ్మవారిని దర్శించుకోవడం, ఒక కవర్లో 1000 రూపాయలు పెట్టేసి వెళ్ళిపోయారు. యథాప్రకారం వస్తున్నట్టే ఆయనకు ఆ సిమెంట్ ఎవరైతే ఇచ్చాడో ఆయన్ను పిలిచి చూస్తే ఆ కవర్లో ఉన్న 1000 రూపాయలు ఆయనకి ఇచ్చాడనమాట. ఈ విధంగా స్వాముల వారు ఎక్కడో ఆ నెమలి ఆ దూరంలో ఉన్నటువంటి ఆయనకు ఆ గ్రామానికి వీళ్ళని పంపించడం, అమ్మవారి గుడి కట్టినటువంటి అతనికి ఆర్థిక సహాయం అందించేటువంటి చేయడం, ఒక భక్తుని యొక్క కష్టాలను మహాస్వాముల వారు ఏ విధంగా దూరం చేశాడనే వృత్తాంతాన్ని మనం ఈ కథ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కావున భక్తులారా, భగవంతుడు సాక్షాత్ సద్గురు స్వరూపమై ఉంటాడు. గురువును మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. శాస్త్రం ఏం చెప్తుందంటే, పంచైవ గురవో బ్రహ్మన్ పురుషస్య రుభూషతః పితా మాతాగ్నిరాత్మా చ గురుశ్చ ద్విజసత్తమ. మనకు 5 మంది గురువులు ఉంటారట. మోక్ష సాధన పొందేటువంటి వారు ఈ 5 గురువులను మనం పూజించుకోవాలి. వారెవరనగా మాత, పిత, గురు, ఆత్మ మరియు అగ్ని. అగ్ని అనగా యజ్ఞయాగాదులు చేసి ఆ భగవంతుని సంప్రీతి చేయడం ద్వారా మన జ్ఞానం అనేది కలుగుతుంది, మన భగవత్ సహాయం కలుగుతుంది. కావున మన పుణ్య సంపత్తిని పెంచుకోవడం కోసం దివ్యమైన భవ్యమైనటువంటి సాక్షాత్ గురువుల సేవ చేసుకొని, మాతాపితృల సేవ చేసుకోవడం మరియు గురు సేవ, ఎల్లప్పుడూ కూడా శాస్త్రాధ్యయనం చేయడం, సత్సంగాలు చేయడం ద్వారా అత్యధికమైనటువంటి జ్ఞానము, ఐశ్వర్యం మనకు కలుగుతాయని దీని ద్వారా మనకు అర్థమవుతుంది. కావున ఎల్లప్పుడూ కూడా అపార కరుణాసింధు స్వరూపమైనటువంటి సద్గురు స్వాములను ధ్యానం చేస్తూ ఈ యొక్క వాక్పుష్పములను వారి దివ్య చరణములకు నిరహంకారపూర్వకంగా సమర్పిస్తూ ఈ యొక్క వ్యాఖ్యాత నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర. హర హర శంకర, జయ జయ శంకర.